2024 గుడ్ బై చెప్పి 2025కి స్వాగతం పలికేందుకు అంతా సిద్ధమవుతున్న తరుణంలో మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం. అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలకు అనుమతించింది. మద్యం అమ్మకాలతో ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సాధారణంగా ప్రతిరోజు రాత్రి 10 గంటల వరకు మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి. అయితే డిసెంబర్ 31 అలాగే జనవరి 1వ తేదీన మద్యం షాపులు, బార్లు, క్లబ్బులు, ఈవెంట్లకు రాత్రి 1 గంట వరకు అనుమతి ఇచ్చారు. వాస్తవానికి ప్రతిరోజు రాత్రి 10 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతి ఉంటుంది. కాకపోతే న్యూ ఇయర్ వేడుకలు ఉండడంతో మద్యం వినియోగం ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక మద్యం షాపులు, బార్లు అందుబాటులో లేకపోతే మందుబాబులు బెల్ట్ షాపుల్లో అధిక ధరలకు మద్యం కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు అర్ధరాత్రి 1 గంట వరకు మద్యం అమ్మకాలను అనుమతి ఇవ్వడంతో మందుబాబులకు ఇకపైన అధిక రేటుకి మద్యం కొనే అవసరం ఉండదు ఈ 2 రోజులు. అంతేకాదు ఇంకా బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలు జరిపిస్తే వారి తాట తీస్తామని కూడా సీఎం హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇక మరోవైపు కొత్త ఏడాది సందర్భంగా బయటి రాష్ట్రాల నుంచి మద్యం ఏపీలోకి రాకుండా ఎక్సైజ్ శాఖ ముందస్తు జాగ్రత్తలు కూడా చేపట్టింది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు దాదాపు 2 రోజుల పాటు కూడా సరిహద్దుల్లోని చెక్ పోస్టులు, బోర్డర్ మొబైల్ పెట్రోలింగ్ పార్టీలను అప్రమత్తం చేశారు. రాష్ట్రంలోకి పొరుగు రాష్ట్రాల మద్యం రాకుండా తనిఖీలను ముమ్మరం చేయాలని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ ఆదేశించారు. ఇక ప్రతి గంటకు తనిఖీలు చేసి ఫోటోలను ఎక్సైజ్ వాట్సాప్ గ్రూప్లో పంపించాలన్నారు. ప్రతి చెక్ పోస్ట్ మొబైల్ పార్టీ పెట్టాలని, షిఫ్ట్ల వారీగా రాత్రి పగలు తనిఖీలు ఖచ్చితంగా కొనసాగించాలని తెలిపారు. అలాగే న్యూ ఇయర్ పేరుతో అదనపు వసూళ్లు చేసే వారిపై నిఘా పెట్టారు ఎక్సైజ్ శాఖ అధికారులు. ఏపీలో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. ఈ ఏడాది అక్టోబర్ 15 తర్వాత నుంచి డిసెంబర్ 29 వరకు రాష్ట్రంలో 6,312 కోట్ల రూపాయల విలువ చేసే మద్యం అమ్మకాలు జరిగాయి. మరి ఈ విషయం తెలిసిన మందుబాబుల ఆనందానికైతే అవధులు లేకుండా పోయాయి. మరి రాత్రి 1 గంట వరకు మద్యం షాపులు అలాగే బార్లు తెరిచి ఉండడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.